రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న పులివెందుల అక్కడి జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక వైసీపీ పార్టీకి చెందిన జెడ్పీటీసీ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. దీంతో టీడీపీ సైతం అక్కడ అభ్యర్థిని పెట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దించింది. మరోవైపు వైసీపీ చనిపోయిన జెడ్పీటీసీ కుమారుణ్ణి అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో ఇక్కడ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. వాస్తవానికి ఈ సీటు వైసీపీకి సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉంది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గెలుపంత ఈజీ కాదు వైసీపీకి. ఇక్కడ టీడీపీతో పాటు కూటమి పార్టీలు సర్వశక్తులు వడుతున్నాయి. సాధారణంగా పులివెందుల అంటేనే వైఎస్ఆర్ కుటుంబ అడ్డా, అంతలా ఉంటుంది అక్కడ హవా. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓడిపోవడంతో గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. ఇంకోవైపు కూటమి కలిసికట్టుగా ముందుకు సాగుతోంది. దాదాపు 10,000 ఓట్లు పోలింగ్ జరిగే ఈ మండలంలో 5,000కు పైగా ఓట్లు తెచ్చుకున్న వారే విజేత. అందుకే బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరపున జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. జనసేన నాయకత్వం సైతం సంపూర్ణ సహకారం అందిస్తోంది. పులివెందుల మండలంలో ప్రధాన పంచాయతీలపై రాజకీయ పక్షాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. టీడీపీ వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో సమన్వయం చేసుకుని పులివెందుల ఉప ఎన్నిక గెలవాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పైగా ఇక్కడ బీటెక్ రవికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇదే బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డిపై ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలుస్తామని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారం చేతిలో ఉండడం, సర్వశక్తులు వడ్డడంతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు కొన్ని గ్రామాల్లో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టి గెలవాలని టీడీపీ చూస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఆ పార్టీకి ఎటువంటి నష్టం జరగదు. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మాత్రం జగన్ పర్వతమాంతం పడిపోతుంది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ గెలుపొందింది. అప్పటి నుంచి వైనాట్ కుప్పం అన్న ప్రచారాన్ని మొదలుపెట్టింది వైసీపీ. ఇప్పుడు కూడా పులివెందుల విషయంలో ఫలితం తారుమారైతే ఖచ్చితంగా అది కూటమికి ప్రచారాస్త్రంగా మారుతుంది.